వారణాసిలో అత్యంత అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఇక వందల ఏళ్ల నుంచి కొనసాగుతున్నటువంటి నిరీక్షణ ఫలించింది. జ్ఞానవాపి కట్టడం ఆవరణంలో సెల్లార్లో పూజలు ప్రారంభమయ్యాయి. ఇక వారణాసి కోర్టు తీర్పు వెలువరించిన మరుసటి రోజే పూజలు జరగడం గమనార్హం. ఇక వాస్కా తెహఖానా సెల్లార్లో గురువారం ఉదయమే తొలి పూజలు నిర్వహించారు. ఇక వాస్తవానికి వారంలోపు పూజలు ప్రారంభిస్తామని కాశీ విశ్వనాథుడి ట్రస్ట్ ప్రకటించినప్పటికీ సత్వరమే ఆ ఏర్పాట్లను పూర్తి చేసి పూజలు మొదలుపెట్టింది. ఇక కాశీ విశ్వనాథుడి ఆలయానికి ఆనుకుని ఉన్నటువంటి ఈ కట్టడాలను దేవతామూర్తులకు విశ్వనాథుడి ఆలయ పూజారి మంగళహారతులు ఇచ్చారు. ఇటు రాష్ట్రీయ హిందూ దళ్ సభ్యులు మసీద్ సమీపంలో మందిర్ అనే బోర్డును అంటించారు. ఇక మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాటు చేశారు. ఇక బాబ్రీ విధ్వంసం తర్వాత అప్పటి యూపీ సీఎం మలాయం సింగ్ యాదవ్ ఈ ప్రాంతాన్ని సీజ్ చేశారు. అప్పటి నుంచి పూజలు నిలిపివేశారు. అంటే దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆ ప్రాంగణంలో పూజలు మళ్లీ మొదలయ్యాయి. ఇక వారణాసి కోర్టు తీర్పు తర్వాత దేశంలోని హిందువులంతా ఎంతో సంతోషించారని విహెచ్పి ప్రకటించింది. ఇటు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కోర్టుకు ఉత్తర్వులపై స్పందిస్తూ శివభక్తులకు న్యాయం జరిగిందని, విశ్వనాథుని ఆలయ సముదాయంలో గల వ్యాసుని నేల మాలిగలో పూజలు చేసుకునే హక్కును మంజూరు చేస్తూ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని తెలిపారు.